గౌరవ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అదే మాదిరిగా టీఎస్పీడీసీఎల్ సిఎండి గారికి, అదే మాదిరిగా జిహెచ్ఎంసి కమిషనర్ మరియు జిహెచ్ఎంసి మేయర్ గారికి మరియు జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ గారికి అందరికీ నమస్కరించి, గోషామహల్ నియోజకవర్గ ప్రజల ఆవేదనను తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఒక నిబద్ధగల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరియు గోషామహల్ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా కొన్ని సత్యాలను తమ దృష్టికి తీసుకురావాలనే నా ప్రయత్నం. గత 10 సంవత్సరాలలో గోషామహల్ నియోజకవర్గం ఇది హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తున్నది. తల్లి తండ్రి లేని ఒక అనాథగా వ్యవహరించబడుతుంది. గత 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేదు. అంతేకాకుండా ప్రజా సంబంధ కార్యాలయాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా వారు ప్రయాణిస్తలేరు. ముఖ్యంగా గోషామహల్ నియోజకవర్గ పరిధిలో 2 తహసీల్దార్ కార్యాలయాలు, ఒక రెవెన్యూ డివిజన్. ఇది హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆసిఫ్ నగర్ తహసీల్దార్ మరియు నాంపల్లి తహసీల్దార్ ఈ 2 కార్యాలయాలు గోషామహల్ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తుంది. కానీ తేడా ఏమిటంటే ఆసిఫ్ నగర్ పరిధిలో గోషామహల్ నియోజక ప్రజలు వారి యొక్క అవసరాల నిమిత్తము ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిష్కరించబడుతుంది. అలాంటి అప్లికేషను, అలాంటి సమస్యలనే నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్తే 100కు 80% అప్లికేషన్ రిజెక్ట్ కాబడుతున్నది. ఎందుకు? అది అర్థం కావట్లేదు. కాబట్టి ఒక విజిలెన్స్ విచారణ చేపట్టాలి. అసలు అప్లికేషన్ రిజెక్ట్ ఎందుకు చేయబడుతుంది? చాలామంది ఎంతో మనోవేదనకు గురవుతున్నారు. ఇక్కడ కార్యాలయాల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే, లీగల్ సర్టిఫికేట్ కావాలంటే మీ సేవ ద్వారా ఆన్లైన్లో పొందుపరిచిన అన్ని రిక్వైర్మెంట్స్ను మ్యాండేటరీగా అప్లై చేసి మండల కార్యాలయానికి వెళ్తే తిరస్కరించబడుతుంది. సరైన పత్రాలు లేవు అని ఆన్లైన్ ద్వారా అన్ని పత్రాలు సబ్మిట్ చేస్తే కానీ అది యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ ఆన్లైన్ ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళే తయారు చేసిన సిస్టమ్ ప్రకారంగా మ్యాండేటరీగా అన్నీ అప్లై చేసినప్పటికీ కూడా తిరస్కరణకు గురవుతున్నది. మళ్ళీ సేమ్ అదే అప్లికేషన్ అదే మ్యాండేటరీ ప్రకారంగా అప్లై చేసిన ఆసిఫ్ నగర్లో మాత్రం ప్రజలు చాలా తేలికగా వాళ్ళ మనోభావాలకు గాయాలు కాకుండా వారు సంతోషంగా అక్కడ పనులు జరుగుతున్నాయి. మళ్ళీ నాంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే వరకు ప్రజలు చాలా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ యొక్క విషయాన్ని గౌరవ ఆర్డీఓ గారి దృష్టి కూడా తీసుకెళ్తే వాళ్ళు సానుకూలంగా స్పందించి కొంతవరకు ప్రయత్నం చేశారు. ఇక మీదట అలాంటిది కాకుండా ప్రజల మనోభావాలు మనోవేదనకు గురి కాకుండా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంటుంది. కాబట్టి ఆ అధికారులు ప్రజా సేవ నిమిత్తమై తమ వృత్తి ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి నాంపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే జిహెచ్ఎంసిలో పారిశుద్ధ విభాగం అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్కి వచ్చే పరిధి రాబోయే రోజులలో మన స్వచ్ఛ భారత్ సర్వేక్షణ అనే కార్యక్రమం చేపట్టబోతున్నారు. మరి హైదరాబాద్కు మొదటి స్థానం రావాలంటే ఫస్ట్ గోషామహల్ నియోజకవర్గంలో
స్వచ్ఛ భారత్ ట్రయల్స్ నిర్వహించాలి. ఏ గల్లీ చూసినా డంప్ యార్డే. నో డస్ట్బిన్ అనే స్కీమ్ను ఇక్కడ గోషామల్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ అమలు అవ్వటం లేదు. ఏ గల్లీ చూసినా డంప్ యార్డే కనబడుతుంది. ఇక్కడ ఎస్సీఐఎఫ్లకు చెత్త లిఫ్ట్ చేసే వాహనదారులకు మధ్యలో అంతర్యారం ఏర్పడుతుంది. వారిని సమన్వయపరిచే అధికారి ఎవరో అర్థమైతలేదు. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారు చెప్పిన విధంగా 6 స్కీమ్లను వెంటనే అమలు చేస్తున్నారు. ప్రజలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం సహకరించడం లేదు. ఇది చాలా గమనించాలి. ప్రజాపాలన సందర్భంగా చాలా భారీ ఎత్తున ప్రభుత్వము కార్యక్రమాన్ని చేపట్టింది. అప్లికేషన్లు రూపొందించి వాటిని ఆన్లైన్ చేసి ఆన్లైన్ ద్వారా అర్హులను గుర్తించడం జరిగింది. అక్కడ వరకు బాగానే ఉంది. అప్లికేషన్ తీసుకోవడము సక్సెస్ఫుల్ జరిగింది. ఈ గోషామల్ నియోజకవర్గంలో దాదాపు 70,000 అప్లికేషన్స్ వరకు వస్తే ఆన్లైన్ ఫీడింగ్ సగం కూడా కాలేదు. ఇక్కడే గన్ఫౌండి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విక్టరీ ప్లే గ్రౌండ్లో డాటా ఎంట్రీ చేయించడం జరిగింది. ఆ డాటా ఎంట్రీలో సమన్వయ లోపము, అధికారుల లోపము, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల చాలామంది అనర్హులని తెలవడం జరిగింది. అనర్హులని ఎందుకు తేలిందని మళ్ళొకసారి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మళ్ళొకసారి